శ్రీమాత్రే నమః. ఈ 50 అలవాట్లు పాటించకపోతే కష్టాల పాలు అయినట్లే. స్త్రీలు సూర్యోదయం లోపే బ్రష్ చేసుకోవాలి. స్త్రీలు బ్రష్ చేయడం ఎవరు చూడకూడదు. మహిళలు నిద్ర లేవగానే స్నానం చేయడం మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మన ఇంటిలో ఉదయం 6 గంటల లోపే అందరూ నిద్ర లేవాలి. 6 దాటాక ఎవరూ కూడా మంచం మీద పడుకొని ఉండకూడదు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. అలా తెచ్చుకుంటే శనిని మనం ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు తెచ్చుకోకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు. చిరిగిపోయిన చాపలు దుప్పట్ల మీద పడుకోకండి. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు. ఇంటిని, బట్టల్ని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు కాళ్ళపై పూసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం మనకు పడుతుంది. భోజనం చేసిన తర్వాత స్నానం అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకు కోయకూడదు. తులసి మొక్కను ముట్టుకోకూడదు. మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై ఎవ్వరూ కూడా కూర్చోకూడదు. ఇంట్లో పిల్లలు చూస్తూ ఉండంగా తల్లిదండ్రులు గొడవలు పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు డబ్బులను పట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోవాలి. ఎందుకంటే లేటుగా నీళ్లు చల్లితే సూర్యభగవానుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. అన్నం తిన్న ఎంగిలి పళ్ళెం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది. ఇల్లు ఊడ్చే చీపురును నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. మంగళవారం నాడు, శనివారం నాడు కూడా ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో శివుడు ప్రమదగణాలతో తిరుగుతాడు. ధ్యానం, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో, కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటలు అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలి. దీని ద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్య బారిన పడకుండా ఉంటారు. తల వెంట్రుకలు, గోర్లు ఇంట్లో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వకూడదు. వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోకూడదు. తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన తినే ఏ పదార్థాన్ని అయినా కాలుతో తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు స్త్రీ నుదుట కుంకుమ బొట్టు ధరించకుండా పూజ అనేది చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవటం అసలు మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని మన పండితులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదు. పడుకునేటప్పుడు ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మి దూరమవుతుంది. ఏ చిన్న వెలుగు లేకుండా చీకటిలో భోజనం చేయకూడదు. భార్యాభర్తలు సాయంత్ర సమయంలో దాంపత్యం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వకుండా పంపించకూడదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని
కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. తిన్న వెంటనే పడుకోకూడదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. కాళ్ళు కడిగేటప్పుడు కాలుపై కాలు వేసి రుద్దకూడదు. మడమలను తడపకుండా కడగరాదు. పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. భోజనం తర్వాత చేతిని కడిగిన వెంటనే తుడుచుకోవాలి. ఎండబెట్టవద్దు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోకూడదు. 1 అరిటాకు ఇంటికి తీసుకురాకూడదు. ఇంటిలో అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. చేతి గోళ్లను కొరకకూడదు. మంగళవారం మరియు శుక్రవారం అమావాస్య రోజున పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళకూడదు. వంటికాలిపై నిల్చోకూడదు. ఇంటి గడపపై కాలు పెట్టి నడవకూడదు. ఎప్పుడూ కూడా వికలాంగులను చూసి వేళాకోళం చేయకూడదు. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగటం మంచిది కాదు. ఇంటి చుట్టుపక్కల ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. పాచిముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. శనివారం తప్పకుండా తలంటి స్నానం చేయాలి. చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం ఇంట్లోకి వస్తుంది. కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి. కత్తిరించిన గోళ్లను, జుట్టును ఇంట్లో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. లేకపోతే శనిపీడలు కలుగుతాయి. గడప ఇవతల నిల్చొని అవతలికి భిక్షం వేయకూడదు. శుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందుగా ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి ప్రహరీ గోడకు ఆనించి నిర్మించకూడదు. ఎంగిలి నోటితో ఎవరితో మాట్లాడకూడదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. ఏ వస్తువును తీసుకోకూడదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులను ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే పూజ చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. మరియు పొట్టి చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. ఇంటికి ఈశాన్య మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న మనుషులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. ఇంట్లో పాలు మాటిమాటికి పొంగకుండా జాగ్రత్త వహించాలి. సుమంగళి స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు. నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్ర లేచిన వెంటనే పక్క బట్టలు మడత పెట్టుకోవడం చేయాలి. చేయకపోతే దరిద్రం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.